నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ఆఫీసులో జరిగిన దాడి ఘటనపై రాంబాబు కుమార్తె మౌనిక స్పందించారు. సిద్ధార్థ నగర్లో సోమవారం ఆమె మాట్లాడారు. ఇంటిపై దాడి చేసి మహిళని భయపెడితే అంబటి బెదిరిపోతారని ఈ ఘాతుకానికి ఒడికట్టారని అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవిని పావులా వాడి బలిపశువును చేస్తున్నారని, ఆమెకు కుటుంబం, పిల్లలు ఉన్నారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ బలాన్ని చూసుకుని టీడీపీ తమపై దాడి చేసిందని, మన కంటితో మనల్ని పొడుస్తున్నారనే అంశాన్ని పవన్ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం కాదండి. దర్శనం చేసుకుని ముగించుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో మూకుమ్మడిగా అందరూ దాడి చేసి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్డ్గా చాలా ముందుగా ప్లానింగ్తో రాడ్లు కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే ప్రాసెస్లో చాలా దుర్భాషలు ఆడటం, చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడటం, ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు, వీడియోస్లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో. ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నిక అవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, ఈ పుట్టుకే తప్పుడు పుట్టుక అని. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన దీన్ని మాట్లాడారు. దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో, ఒక గవర్నెన్స్, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు. ఆయన మీద హత్యాయత్నం చేశారు. కత్తులు, కర్రలు. మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించుకుని ఆఫీస్లోకి వెళ్ళారు. ఇది అందరూ చూశారు అక్కడ, పోలీసులు, ప్రెస్, అందరికీ తెలుసు. ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు. లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి, ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను అన్నాను, నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు, మీ హస్బెండ్, లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు, కారుల పగలగొట్టారు. అద్దాలు, పైన అద్దాలు, పక్కన తలుపులు అన్నీ పగలగొట్టుకుని లోపలికి రావాలని చూస్తారు. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టరు, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను.
కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ వాళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ రోడ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టేకల ప్రభాకర్తో కలిసి రోడ్లు కాల్వల నిర్మాణానికి నజీర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో అద్భుతమైన బడ్జెట్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. డేగల మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ సమత చొరవతో ప్రజల సమస్య పరిష్కారం కాబోతుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు ఆల్టింగ్ మధ్యాహ్నం వరకు ఇస్తాం. సార్ ఒకసారి అందరి చూడరా. గుంటూరు నగరంలో ప్రధాన కూడలిగా ఉన్నటువంటి గత అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ సెంటర్లో ఈరోజు దాదాపు కార్పొరేటర్ గారి అభ్యర్థన మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతూ ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి 6వ డివిజన్లో కాకుమానివాడితేట, అలాగే దేవిశెట్టి వారి వీధి, ముప్పిరిశెట్టి వారి వీధి నందు సీసీ రోడ్స్తో పాటు డ్రైన్స్ని దాదాపు 136 లక్షల రూపాయల అంచనా విలువతో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కారు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. కేంద్ర బడ్జెట్ చూస్తే ఒక పక్కన ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా రాబోయేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు 2047 ఏదైతే వికసిత్ భారత్ ఆలోచనను తగినట్టుగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్లో 450 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, అలాగే పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాల వరకు ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం. అంతేకాకుండా అమరావతి ఏదైతే ఆంధ్రుల రాజధానికి ఉన్నటువంటి అమరావతికి సంబంధించి దాదాపు 1108 కోట్ల రూపాయల ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా ఆంధ్రుల సంజీవని ఏదైతే ఉందో పోలవరంకు సంబంధించినటువంటి నిధులు కానీ, అలాగే అనేక కార్యక్రమాలు హై స్పీడ్ ట్రైన్స్ దగ్గర నుండి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఎంఎస్ఎంఈ పార్క్స్ కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు వైపు తీసుకుని రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజున 6వ వార్డులో దాదాపుగా 1,29 లక్షల ఈజీడీ వర్క్ శంకుస్థాపన మరి మన ఎమ్మెల్యే గారి నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లానే 6వ వార్డు సమతా గారి ఆధ్వర్యంలో. కానీ ఇక్కడ ఇప్పటి నుంచో దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఈ బజారంతా కూడా చిన్న వర్షం పడినా కానీ డ్రైనేజీ అంతా కూడా అన్ని వాటర్ అంతా కూడా ఇళ్లలోకి రావడం అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ రోజున మరి లోకల్ కార్పొరేటర్ గారు చొరవ తీసుకుని ఈ డ్రైనేజీ వ్యవస్థ 1,29 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. అలానే గుంటూరులో ఈస్ట్ నియోజకవర్గంలో అన్ని పనులు కూడా చాలా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం అనేది కూడా 2 చక్రాల్లాగా
అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చొరవ తీసుకున్నటువంటి నజీర్ అహ్మద్ గారికి, సమతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక చేపట్టిన వంట వార్పు నిరసన కార్యక్రమం సోమవారంతో 5వ రోజుకు చేరింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంబాబు కార్యక్రమానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే 13న కమిషనర్ కార్యాలయం ముట్టడి చేస్తామని, 16 నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మొవ్వ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రవికుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోరాడి తీరుతాం, అనన్నటి విజయం, అనన్నటి విజయం, అంతిమ విజయం. సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత. గడిచినటువంటి దాదాపుగా 55-56 రోజులుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యకు అనుబంధంగా ఉన్న ప్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు సిఐటియు రెండు కలిపి చేస్తున్నటువంటి ఆందోళనలో ఏదైతే ప్రధానంగా 3 డిమాండ్స్ని ప్రస్తావించారో, గడిచినటువంటి 11 సంవత్సరాల కాలంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులకి వేజ్ రివిజన్స్ లేవు. అనేక రంగాల్లో జరుగుతున్నటువంటి వేజ్ రివిజన్లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ వీరికి మాత్రం ఏ రకమైనటువంటి వేజెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవు. అదే రకంగా 62 సంవత్సరాలు అనేటటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులకి అన్ని రంగాల్లో వారి యొక్క వయసు పెంచినా కూడా ఇప్పటికీ కూడా కోఆపరేటివ్ రంగాల్లో ఆ 60 సంవత్సరాల వరకే ఉంది. 62 సంవత్సరాల పెంపు అన్నది గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంగా అదే రకంగా అపరిష్కృతంగా ఉంది. దానివల్ల అనేక మంది ఉద్యోగస్తులు కూడా రిటైర్ అయినటువంటి సందర్భం. అదే రకంగా అనేక ఈ సమస్యల్ని వారి ముందు ప్రస్తావించినా కూడా ఏ రకమైనటువంటి స్పందన వారి దగ్గర లేకపోవడం గమనించాం 56 రోజులుగా. సో ఈ 2-3 వారాల్లో ఈ రకమైనటువంటి నిరసనలు అయిన తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని ఆల్రెడీ ప్రభుత్వానికి తెలియజేసినారు. ఈ ఆర్సీఎస్ ఆఫీసు ముందే ఇంతకాలంగా చేస్తున్నటువంటి నిరసన కూడా కనీసం ఆర్సీఎస్ దాన్ని పట్టించుకోకపోవటం, ఇంతవరకు చర్చలకు పిలవకపోవటం, ప్రభుత్వాల దృష్టిలోకి రకరకాల రూపాల్లో మేము తీసుకొచ్చినా కూడా ప్రభుత్వాలు వాటిని చర్చకు కూడా పిలవకపోవడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఖండించాల్సినటువంటి విషయం. ఏపీటీబీఎఫ్గా మేము డిక్లేర్ చేసేది ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కోఆపరేటివ్ రంగంలో ఉన్న బ్యాంకులు అందరూ కూడా వీరికి మద్దతుగా రేపు నెక్స్ట్ వీక్ నుంచి మేము దిగబోతున్నాం. సో సమ్మెలు చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి తప్పనిసరిగా సమ్మెలు చేస్తాం. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే అపరిష్కృతంగా ఉండేటువంటి న్యాయబద్ధమైన డిమాండ్లు 56 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనని పట్టించుకుని చర్చలకు పిలిచి వాటికి పరిష్కారం లభించేటట్టుగా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 55 రోజులుగా పిఎస్సిఎస్ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు 62 సంవత్సరాల పదవి విరమణ వయసు పెంపుదల చేయాలని 2019, 2024 2 వేతన సవరణలు పెండింగ్ ఉన్నాయి. దాని మీద ఈరోజు వరకు ఎలాంటి చర్చ లేదు. దీంతోపాటు 2019 తర్వాత రిక్రూట్మెంట్ అనేది బ్యాన్ అయింది. 62 సంవత్సరాల పదవి విరమణ వయసు చేయకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. సహకార సంఘాల్లో రోజువారీ లావాదేవీలు నిర్వహించడానికి ఉద్యోగులు లేని సమయంలో రోజువారీ వేతనాలపై ఉద్యోగుల్ని నియమించుకోవడం జరిగింది. వాళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఎరువుల కొరత అంటున్నారు, ఎరువులు అమ్మించడం కానివ్వండి, ప్యాడీ వచ్చింది రీసెంట్గా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానివ్వండి, ఇవాళంటి అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో అన్ని కార్యక్రమాలు వాళ్ళ ద్వారానే చేపిస్తున్నాం. ఈరోజు 2019 తర్వాత మీ నియామకాలు వచ్చినాయి, ఇవి చెల్లవు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మేము వెళ్తామని చెప్తున్నారు. ఇవన్నిటికీ నిరసనగా 55 రోజులు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. 13వ తేదీ ఈ ఆర్సీఎస్ ఆఫీసును ముట్టడిస్తారని, 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 2051 సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్ళబోతున్నారు. వీరితో పాటు వీళ్ళ ఉద్యమం కొనసాగుతున్న సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు,
కమర్షియల్ బ్యాంక్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా వీళ్ళకు మద్దతుగా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని కూడా తెలియజేస్తూ ఇప్పటి వరకు 55 రోజులుగా ఇంత కార్యక్రమం జరుగుతున్న ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి స్పందన లేదు. దయచేసి వాళ్ళకి తెలియజేసేది ఒక్కటే, మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, మా సమస్యల కోసం మేము పోరాడుతూ ఉన్నాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ బాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. పీబీ రామ్జీ చట్టం అమలు జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ అంశాన్ని గ్రహించాలని అన్నారు. పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇలా అనేక అంశాలపై పలువురు బాధితులు పీజీఆర్ఎస్ లో తమ ఫిర్యాదుల్ని అధికారులకు అందజేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అలానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి ఆదేశానుసారం ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వీబీ గ్రామ్జీ చట్టాన్ని నిలిపివేయాలని, ఇంతకుముందు ఏదైతే అమలులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి దాన్నే యథాస్థితిలో యథారూపంలో దాన్ని అమలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున, నగర కాంగ్రెస్ కమిటీ తరపున వచ్చి ఒక వినతి పత్రంలాగా మెమరాండం లాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీద కలెక్టర్ గారు వారి యొక్క నోటీసులో ఉంచి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున వారికి ఫార్వర్డ్ చేసి, దీని మీద లార్జ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఈ చట్టం కనుక పీబీ గ్రామ్జీ చట్టం కనుక అమలైతే తీవ్ర కష్టాలు ఎదుర్కొంటారని చెప్పి, ఆ యొక్క కష్టాలు వాళ్ళు ఎదుర్కోకుండా ఉండడానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ యొక్క పీబీ గ్రామ్జీ చట్టాన్ని అడ్డుకుంటానికి మాకు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ గారిని కలవడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ రోజున కలెక్టర్ గారికి వచ్చి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏఐసిసి, పిసిసి ఇద్దరు కలిసి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గుంటూరు డిసిసి ఆధ్వర్యంలో గుంటూరులో కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం ఇచ్చినట్టుకై మరి పార్టీ మొత్తం కదిలి శ్రేణులతో కలిసి వచ్చి ఉన్నాం. కారణం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం 2025లో మరి వైఎస్ రాష్ట్ర అధ్యక్షున సోనియా గాంధీ గారు, మన్మోహన్ గారు ఇద్దరు కూడా మరి అనంతపురంలో బండ్లమూడి దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా గ్రామీణులకు ఉపాధి కల్పిస్తూ 100 రోజుల ప్రోగ్రాంలో మరి వారికి ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసిన సందర్భంగా ఎంతోమంది కూలి హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే జీవనం కోల్పోయిన వారు జీవనం వచ్చింది. అయితే ఈరోజు మరి మరలా తిరిగి ఈ యొక్క బీజేపీ గవర్నమెంటు వీబీ రామ్జీ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి అతి కొద్ది సమయంలోనే 2 నెలల్లోనే ఇచ్చేసింది ఈ కార్యక్రమం. మామూలుగా అయితే మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని 12 నెలల పాటు కృషి చేసి పెద్ద పెద్ద మేధావులతో కూర్చొని మరి దాన్ని ఆలోచన చేసిన ఆ యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మరి ఈ యొక్క బీజేపీ దాన్ని మహాత్మా గాంధీని లేకుండా చేయాలి, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి, దేశంలో మరి ఈ యొక్క సంక్షోభం నెలకొన అనే ఆలోచన కలిగి మరి చట్టాన్ని రద్దు చేసి మరలా ఏదో కొత్తగా చేస్తున్నట్టు వీళ్ళు వీబీ రామ్జీ అనే ఒక చట్టాన్ని జూన్ నుంచి ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టకుండా ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ పథకం కంటిన్యూ చేయాలని మరి కేంద్రాన్ని కోరుతూ, అలాగే మరి యాజిటేషన్ మరి రాష్ట్రం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి మేధావులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అలాగే దేశంలో ఉన్న ప్రతి పొలిటికల్ నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ మరి ఈ యొక్క మహాత్మా గాంధీ చట్టాన్ని తిరిగి ఇదే విధంగా కొనసాగించాలి కాబట్టి అని ఆలోచన కలిగి పేద ప్రజలకి ఉపాధి కల్పించాలి, తగు విధంగా కల్పించాలి. ఎందుకంటే ఇదివరకు 10% రాష్ట్రం అయితే 90% జాతీయ సెంట్రల్ ఉపయోగించేది ఫండ్స్. అయితే ఈ యొక్క పథకం వీరి ప్రవేశన పథకంలో మహాత్మా గాంధీ తీసేసి ఈ యొక్క పథకాన్ని పెట్టి 60% ఏమోని సెంట్రల్, 40% స్టేట్. ఎందుకంటే స్టేట్ అసలు ఆర్థికంగా వెనకబడి ఉంది. ఈ సమయంలో పెడితే మరి గ్రామీణంలో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ వీబీ రామ్జీ చట్టాన్ని మేము మరోసారి మరి రాష్ట్రం మొత్తం కూడా నలుమూల నుంచి శరణుల ఆధ్వర్యంలో, అలాగే జిల్లాలో మరి జిల్లా అధ్యక్షులు, అలాగే నాయకులు ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కలెక్టర్కి మెమరాండం ఇచ్చాము. మరి దీని మీద మరి కలెక్టర్గా ఆలోచించి మరి ఈ వారి యొక్క కోణంలో మరి దాపుటకు ప్రయత్నం చేస్తారని ఆలోచన చేస్తుంది. తిరుమల లడ్డు అంశంపై అసత్య ప్రచారం చేస్తూ ఏర్పాటవుతున్న ఫ్లెక్సీలను నియంత్రించాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అరండల్పేట పోలీస్ స్టేషన్లో సోమవారం వారు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ ఫ్లెక్సీల హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఇటువంటి పరిణామాలు మంచివి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు ఆచారి రోషన్, బూసి రాజలత, గురువయ్య వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము
పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలవడం ప్రధాన కారణం ఏంటంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న మీరు చూశారు ఈ లడ్డూ మీద వివాదాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటూ పోతే కులాల మధ్య మతాల మధ్య శిస్తులు ఎదుర్చి ఈ గొడవలు కారణమవుతూ ఉన్నాయి. ఇలాంటి పెట్టకుండా చూడమని చెప్పి మేము పోలీసు వారిని కోరడం జరిగింది. పోలీసు వారు కూడా మేము ఎక్కడ పెట్టకుండా చూస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము అందరం వచ్చి ఇక్కడ కార్పొరేటర్లు మీద ముఖ్య నాయకులందరూ కూడా కలిసి చేయడం జరిగింది. పోతే ఇవాళ ఉదయం మీరు పేపర్లో చూశారు చంద్రబాబు నాయుడు గారు మరలా నిన్న మాట్లాడారు. ఏమని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి లడ్డు బంది కొవ్వని ఇలాంటి దాని మీద నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఈవో శ్యామలారావు గారు 2 ట్యాంకర్ల నెయ్యిని ఆపి పరిశీలనకు పంపించారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ చూస్తే మీ పాలకవర్గం బిఆర్ నాయుడు గారు ఉన్నారు, మీ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ అప్పుడు వచ్చిన నెయ్యి ట్యాంకర్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందిగా మీ చిత్రీకరించి చెప్పాలనుకుంటున్నారు. అది ఏ విధంగా సమంజసం? ఎందుకంటే అప్పుడు 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉదాహరణకి ఏదైనా హోటల్లో ఒక పెద్ద హోటల్ ఉదాహరణకి చూడండి, ఆనంద భవన్ ఉంది, చరిత్ర కలిగిన హోటల్ అది. ఆ హోటల్ 40 ఏళ్ళ నుంచి మంచి పేరున్న హోటల్. ఆయన గత ఒక 5 ఏళ్ళు లీజుకి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఏరియా మేనేజ్మెంట్ వచ్చింది. ఆ హోటల్లో ఆ వంటలను మార్చారు, మేనేజర్లు మార్చారు, అన్నీ మారాయి. మారిన తర్వాత ఆ వంటలో ఇడ్లీలో సాంబార్లు ఎలుగబడిందని లేదా బల్లి పడిందని అటువంటి వ్యక్తి చెప్పాడు. ఒకవేళ నిజంగా పడిందని చెప్తే అద్దెకున్నోడు దానికి బాధ్యుడా? గతంలో హోటల్ మేనేజ్మెంట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు బాధ్యులా? ఈరోజు మేము పశ్చిమ నియోజకవర్గం తరఫున పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి. నెయ్యి కల్తీ నెయ్యి అని అదని ఇదని. ఆ పోస్టర్లు వేస్తున్నది ఎవరు, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది దాంట్లో ఏమీ కలవలేదని చెప్పి. అలాంటి దాని మీద పోస్టర్లు వేస్తున్నది ఎవరు? దాని మీద చర్యలు తీసుకోవాలే కానీ అది వదిలేసి పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. అందుకని దయచేసి మేము కోరేది ఏంటంటే పోలీసు వారిని, న్యాయ వ్యవస్థని దయచేసి ఆ పోస్టర్లు వేస్తున్నది ఎవరు? కల్తీ జరగలేదని చెప్పి మీరే తేల్చి చెప్పేశారు. అయినా కానీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కల్తీ జరిగిందని చెప్పి, తప్పు జరిగిందని చెప్పి. ఇది ఎంతవరకు సమంజసం అని మీరే మీ మనోవేదనగా వదిలేస్తూ ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.